మచ్ సార్ శ్రీనివాస్ గారు ఫర్ ది ఇంట్రడక్షన్. ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మనకు నచ్చిన పీపుల్ దగ్గరికి, మనకు నచ్చిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన రిలేటివ్స్ దగ్గర కానీ వెళ్ళి మనం కూర్చొని ఆ స్ట్రెస్ ఎందువల్ల వచ్చింది అనాలిసిస్ చేసి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న సగం స్ట్రెస్ మొత్తం అక్కడే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే స్ట్రెస్ రెడ్యూస్ అయిపోతుంది, హాఫ్ ఆఫ్ ది స్ట్రెస్ అప్పుడే రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకటి బ్రీతింగ్ టెక్నిక్ అని ఉంది. సో ఆ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అయినప్పుడు మనకు చాలా బాగా స్ట్రెస్ తక్కువ అవుతుంది, అదొకటి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అసలు స్ట్రెస్ లైఫ్ నుంచి తీసేయాలంటే బెస్ట్ మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఉన్నప్పుడే మనం స్ట్రెస్ నుంచి తీసేయచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి అసలు ఎంత స్ట్రెస్గా ఉన్నాం, కిందికి రాగానే మనం అందరూ డ్యాన్స్ వేసి స్ట్రెస్ మొత్తం పోగొట్టుకున్నాం. అసలు ఇప్పుడే లైవ్లో చూసాం మనం, శ్రీనివాస్ పెరుమాన్ల సార్ చాలా బాగా డ్యాన్స్ వేసి మన అందరినీ హైప్ చేసేసారు. సో ఇలా ఉండడం వల్ల మనం జాయ్ఫుల్గా ఉండడం వల్ల డే మొత్తంలో ఉన్న స్ట్రెస్ కూడా పోగొట్టుకోవచ్చు. సో దీనివల్ల మనం స్ట్రెస్ పోగొట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.